రే రాక్షసుడా, నువ్వు చెప్పేది నేను చేస్తా. దయచేసి నన్ను వదిలే ప్లీజ్. నా ట్రాప్లో ఇంత ఈజీగా పడతావు అనుకోలేదు. నీ దగ్గర ఇంత కంటెంట్ ఉందని ముందే తెలిస్తే ఈ పాటికి ఎప్పుడు హ్యాక్ చేసేవాడిని కదా. మంచి మర్యాదగా నీ దగ్గర ఉన్న మనీని ట్రాన్స్ఫర్ చేయి, లేదా నిన్ను ముగియడం నాకు చాలా ఈజీ. గుర్తుపెట్టుకో. అరే, వెళ్ళే ముందు ఆఫ్ చేసా కదా, మర్చిపోయి ఉండాలి. థ్యాంక్ గాడ్ నా ల్యాప్టాప్ సేఫ్. Introducing Project Retrograde, the ultimate anti-hacking tool that will revolutionize the cybersecurity industry. With Project Retrograde, we've developed a cutting-edge solution that combines advanced algorithms and powerful backtracing capabilities to detect and track any cyber attack, exposing dangerous hackers. With Project Retrograde, cybersecurity companies can finally stay one step ahead of these malicious threats, safeguarding their clients and restoring trust in the digital world. It's possible because of the genius mind of Manisha Purwa, along with the great cooperation of cybersecurity corporate giant CyberArt. Take control of your cybersecurity with Project Retrograde. ప్రాజెక్ట్ బ్యాకప్ తీసుకొని పడుకో. ఈ టైంలో మేలేందబ్బా. ఓ నో 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 నో, ఏమైంది ఇప్పుడు ఇది? ఫక్, నా ల్యాప్టాప్ ఎలా హ్యాక్ అయింది? హలో మనీష్, హూ ఆర్ యూ? చిల్. తెలుగులో మాట్లాడదామా? నాకు నీ గురించి అంతా తెలుసు. ఏం కావాలి నీకు? ఎలా హ్యాక్ చేసావు? నా ట్రాప్లో ఇంత ఈజీగా పడతావు అనుకోలేదు. నీ దగ్గర ఇంత కంటెంట్ ఉందని ముందే తెలిస్తే ఈ పాటికి ఎప్పుడు హ్యాక్ చేసేవాడిని కదా. ప్లీజ్ లీవ్ మీ. టఫ్. ఎప్పటి నుండి నన్ను అబ్జర్వ్ చేస్తున్నావు? ఎవరు నువ్వు? లైక్ ఐ సెడ్, నాకు నీ గురించి అంతా తెలుసు. అయినా పాపం ఆ అమ్మాయికు అలా బ్లాక్మెయిల్ చేస్తావు. ఓహో, అది నువ్వేనా? వాయిస్ చేంజర్ వాడుతున్నావు ఏంది? రివెంజా? నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చాలి అంతేగా. నేను గ్రెన్, నువ్వు అనుకున్నట్లు నేను వాడిని కాదు. కానీ పాపం వాడు, నువ్వు చేసిన తప్పు కదా. ఆ వీడియోలో మొత్తం మ్యాటర్ లేదు. వాడు అమ్మాయిలని పెద్దవాళ్ళని స్కామ్ చేసి డబ్బులు నొక్కేస్తాడు. కానీ వాడి బ్యాడ్ లక్, నా రూమ్మేట్ వల్ల ఈసారి నాకు దొరికాడు. తెలుసు, నువ్వు చేసింది కరెక్టే. అందుకే ఆ క్లిప్ ని ఎడిట్ చేసి నిన్ను విలన్గా చూపించా. కమాన్ మనీష్, నువ్వు నీ ల్యాప్టాప్ లో చేసే ప్రతి పని నాకు ఇక్కడ తెలుస్తుంది. సో ఓవర్ స్మార్ట్ గా ఏమైనా చేస్తే ఈ డేటా నీకు లేకుండా చేస్తా.
ఆ క్లిప్ తో నీ కెరియర్ నే ముగిస్తా. ఏం కావాలి నీకు? నన్నెందుకు టార్గెట్ చేసావు? ఒక గేమ్ ఆడదామా? గేమా? సరే ఆడతా. గేమ్ అయిపోయాక నా ల్యాప్టాప్ తిరిగి ఇచ్చేస్తావని గ్యారంటీ ఏంది? నేను నీకు వేరే చాయిస్ కూడా ఇవ్వలేదు కదా. సరే ఆడతా. ఏం చేయాలి చెప్పు. డార్క్ వెబ్ లో ఎన్నో ఇల్లీగల్ వెబ్సైట్స్, డ్రగ్స్ నుండి గన్స్ నుండి అసాసిన్స్, ఇలా మొత్తం మాఫియానే ఉంది. ఒక పెద్ద సైబర్ సెక్యూరిటీ కంపెనీ నుండి దొంగలిచ్చిన డేటా ఆప్షన్ లో అమ్మబోతున్నారు. ఆ డేటా దొంగలిచ్చిన యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ కావు. ఒక మనిషి ఐడెంటిటీని మార్చేసే అంత డేటా బజార్లో కూరగాయల్లో అమ్ముడుపోతాయి. వీటి గురించి నాకు తెలుసు. అయితే ఏంటి ఇప్పుడు? ఆప్షన్ చేసే వెబ్సైట్ ని నువ్వు హ్యాక్ చేయాలి. ఏదో ఫ్రెండ్ అకౌంట్ని హ్యాక్ చేయాలని అంత సింపుల్గా చెప్తున్నావు. అది డార్క్ వెబ్. నన్ను ఇరికేయాలని చూస్తున్నావా? మనీష్ చిల్, నీకు సన్ రైజ్ వరకు టైం ఇస్తున్నా. అయితే నువ్వేం చేయాలంటే హలో ఏంది? డార్క్ వెబ్లో నేనెప్పుడు హ్యాక్ చేయలేదు. నీలాగా నన్ను సైబర్ క్రిమినల్ చేయాలని చూస్తున్నావా? నేను నీకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. నీ క్లిప్ ని సైబర్ పోలీస్ కి పంపినా నువ్వు సైబర్ క్రిమినల్ అవుతావు. సో నేను చెప్పింది చేస్తే బెటర్. నీకు ఇదంతా తెలిసిన అర్థమవుతుంది. అదేదో నువ్వే హ్యాక్ చేసుకోవచ్చు కదా. ఇదంతా ఆటలో ఒక భాగం. నా ల్యాప్టాప్ యాక్సెస్ నీ చేతిలో ఉంది కదా. నువ్వు చెప్పింది ఎలా చేయాలి? నీ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడు. ఇప్పుడు నువ్వు ఈ ల్యాప్టాప్ లోనే హ్యాక్ చేసేది. నన్ను పట్టుకోవడానికి దీంట్లో నీకు ఏం దొరకదు. నాకు ఆ ల్యాప్టాప్ లో ఏం జరుగుతుందో అంతా తెలుసు. సో ఓవర్ స్మార్ట్ అవ్వకు. నీకు సన్ రైజ్ వరకే టైం. వత్త నిజంగా బజార్లో అమ్ముతున్నట్టు అమ్ముతున్నారు కదరా. Shit! దేవుడా కాపాడినావు. ఈ డేటాబేస్లో ఇంకేముంది? ఇంత డేటా ఈ సర్వర్లో ఎలా డిలీట్ చేయాలి దీన్ని? గ్రీన్, నువ్వు చెప్పిన పని చేశా. ఇక నా ల్యాప్టాప్ని వదిలేసాయి. చాలా టైం తీసుకున్నావు. డేటా అంత టెంప్టింగ్ గా అనిపించిందా? ఇంకా ఆట పూర్తి కాలేదు మనీష్. నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. రే గ్రీన్, నువ్వు చెప్పింది నేను చేశా. నా ల్యాప్టాప్ని వదిలేస్తా అన్నా మళ్ళీ ఇంకో పని అంటున్నావేంది? రేపు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అయిన రోజు. నేను ఇన్నాళ్ళు కష్టపడే దానికోసమే. నేను హ్యాకర్నే కానీ నీలాగా ఎప్పుడు హ్యాకింగ్ని మిస్యూజ్ చేయను. నువ్వు కూడా ఒక హ్యాకర్వే కదా. హ్యాకర్లతో నా పని గర్వంగా బయటికి చెప్పుకోలేరు మనీష్. ఇది నేను నీకు ఇచ్చే లాస్ట్ టాస్క్. ఇది చేస్తే నేను ఈ ల్యాప్టాప్ ని వదిలేస్తా. ఐ ప్రామిస్. ఏం చేయాలి చెప్పు. హ్యాకర్స్ దొంగతనంగా సర్వర్స్ నుండి దొంగలిచ్చిన డేటాని ఒక కామన్ సర్వర్ తో కన్వర్ట్ చేసి ఆప్షన్ లో ఉన్న బయర్స్ కి క్లీన్ డేటాలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ఒక్క కామన్ సర్వర్ ని నువ్వు హ్యాక్ చేసి నాకు యాక్సెస్ ఇవ్వాలి. అంతే. నీకు టైం చాలా తక్కువ ఉంది. సో యూ బెటర్ హరీ అప్. సైబర్ ఆర్ట్ ఉందేంది? సంథింగ్ ఈజ్ నాట్ రైట్. సర్వర్ హ్యాక్ అయింది, అది చాలు. నువ్వు చెప్పిన పని ప్రతిదీ చేశా.
ఇప్పటికైనా నా ల్యాప్టాప్ని వదిలేరా. హియర్ ఈస్ యువర్ డేటా. హలో మనీష్, కోపంగా ఉన్నావు అని అర్థమే. ఇదంతా ఆటలో ఒక భాగం. నీ క్లిప్ కూడా సైబర్ పోలీస్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ద గేమ్ ఈజ్ ఓవర్. వాడు ఎవరితో ల్యాప్టాప్ పంపించాడో తెలియాలి. నీ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడు. నువ్వు చెప్పింది ఎలా చేయాలి? ఇప్పుడు నువ్వు ఈ ల్యాప్టాప్ లోనే హ్యాక్ చేసి నన్ను పట్టుకోవడానికి దీంట్లో కీన్ దొరకదు. వెయిట్, ల్యాప్టాప్ ఎత్తేటప్పుడు ఆ చైన్ ఖచ్చితంగా అది ఎక్కడో చూశాను. జాబ్ వస్తుందని గోవా ట్రిప్ ప్లాన్ చేసిండు. ఈ చైన్ ఇక్కడ ఉందంటే నాకు అబద్ధం చెప్పాడు వాడు. మనీష్, రే మనీష్, ఏందిరా? మా నేను ఒక 5 days హైదరాబాద్ ఉండట్లేరా. ఎందుకురా? స్వాతి ఇంకా మ్యూచువల్ ఫ్రెండ్స్ ట్రిప్ ప్లాన్ చేసిండే. ఓ అదేంది, మళ్ళీ మొన్న జాబ్ రిజెక్ట్ అయిందని మస్తు బాధపడ్డావు. జాబ్ వస్తుందని గోవా ట్రిప్ ప్లాన్ చేసిండే. ఇప్పుడు ఒక్కో జాబ్ అన్న వాళ్ళని కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్ చేసాడు. రే సారీ. ఒకరా we need to talk. Green, we need to talk. నా పని నేను కరెక్ట్గా చేశాను. నీ పని కరెక్ట్గా ఉందా లేదా చూసుకో. ఏం లేదు, అంతా కరెక్ట్గా ఉంది. అయినా నా పీసీ ఎలా హ్యాక్ చేస్తాడు? వాడి దగ్గర ఏం క్లూ లేనప్పుడు. మనం చేసిన సైబర్ క్రైమ్ టెన్షన్ ఉండదా? అంశుల్ టెన్షన్ పడకు, సిచ్యువేషన్ అంతా చిల్ ఉంది. మన పేమెంట్ కూడా మనకు వచ్చేస్తుంది. వా, ఏం ప్లాన్ చేశారా నా మీద? మనీష్, ఏం చేసావురా అంశుల్? నేను ఏదో తప్పు చేసిన మాట్లాడుతుంది. నీ సైడ్ కూడా తప్పు ఉండొచ్చు కదా. హ్యాక్ అయింది నీ ల్యాప్టాప్, నీ దగ్గరనే ఏదో తప్పు జరిగింది. నేను ల్యాప్టాప్ ఆఫ్ చేస్తావు. రే అంశుల్, ల్యాప్టాప్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పటిదాకా రికార్డ్ అయిందంతా సైబర్ పోలీస్కి పోతుంది. గ్రీన్, నాతో గేమ్ బాగా ఆడావు కానీ నీ టీంలో ఆటగాళ్ళు సరిగ్గా లేరు. జాబ్స్ కోసం ఎతికేవాడికి ఫేక్ ఈమెయిల్ పెట్టడం చాలా ఈజీ. నాకు దొరికిన చైన్ చూశాక డౌట్ మాత్రమే వచ్చింది. వాడు ఆ లింక్ క్లిక్ చేశాక మొత్తం కన్ఫర్మ్ అయింది. నన్ను ఇరికించేసి గేమ్ ఓవర్ అని వెళ్ళిపోయావు, కానీ ఆట ఇంకా మిగిలింది. గ్రీన్, ఏమంటున్నావు మనీష్? మీ మాటలు విన్నాక ఈ పని మీ ఇద్దరే చేయలేదని అర్థమైంది. ఆ మూడో మనిషి ఎవరు, అసలు కథ ఏందో చెప్తే కలిసి ఆటని ముగించవచ్చు. నీ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేసిన కార్తికేయన్ అన్సారీ. తనకి నీ ప్రాజెక్ట్ నచ్చింది, కానీ దానివల్ల సైబర్ ఆర్ట్కి జరిగే నష్టం ఎక్కువ. నువ్వు అనుకున్నట్టు ఈ ఆట నీ గురించి కాదు. సైబర్ ఆర్ట్ కంపెనీ జరిపించిన ఒక పెద్ద సైబర్ స్కామ్ ఇది. సైబర్ ఆర్ట్ పేరుకే సైబర్ సెక్యూరిటీ కంపెనీ, కానీ అండర్ ద టేబుల్ అది ఒక డార్క్ వెబ్ హ్యాకర్ ఆర్గనైజేషన్. ఆ హ్యాకర్ సర్వర్స్ నుంచి డేటా దొంగలించి డార్క్ వెబ్లో ఆప్షన్ చేసి అమ్ముతారు. అవి కొనడానికి ఎన్నో హ్యాకర్స్ గ్రూప్స్ ఇంకా కంపెనీస్ ముందుకు వస్తాయి. ఆ డేటా కొనుక్కున్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే ముందు ఆ హ్యాకర్స్ వాళ్ళ సర్వర్కి ఒక సైలెంట్ ట్రాజన్ పంపుతారు. ఆ ట్రాజన్ వల్ల ఈ హ్యాకర్స్కి ఇంకా కొన్న వాళ్ళ సర్వర్స్కి ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది. అలా వీళ్ళకి డేటా యాక్సెస్ ఎప్పుడు ఉంటుంది. దాన్ని క్లీన్గా వాడి ఒక కామన్ పర్సన్ని టార్గెట్ చేయడమే వీళ్ళ గేమ్. ఇలా వీళ్ళు ఆడే పెద్ద గేమే డేటా లాండరింగ్. నీ ప్రాజెక్ట్ రెట్రోగ్రేడ్ ఒకవేళ అప్రూవ్ అయితే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే కార్తికేయన్ అన్సారీ నీ ప్రాజెక్ట్ నీతోనే ముగిద్దాం అనుకున్నాడు. ఏం ప్లాన్ వేస్తారా నన్ను ఇరికియాలని? అయినా నా ల్యాప్టాప్లో ప్రాజెక్ట్ సెక్యూరిటీ ఉంది కదా, దాన్ని ఎలా దాటారు? అంశుల్ స్పేర్ కీతో రూమ్కి వచ్చాడు. నీ ల్యాప్టాప్లో ర్యాండమ్ యాక్సెస్ ట్రాజన్ ఇన్స్టాల్ చేయించి నీ ప్రాజెక్ట్ని మార్చేసా. అలానే నీ హార్డ్ డ్రైవ్ ఫార్మాట్ చేశాం. నిన్ను అలా అబ్జర్వ్ చేస్తూ అంశుల్ విషయంలో నీ బ్లాక్మెయిలింగ్ క్లిప్ దొరికింది. సారీ రా మనీష్, డబ్బు కష్టపడిలా చేశాను రా. నీ అబ్బా, నా జీవితం మొత్తం నాశనం చేసావు. రూమ్మేట్ అని నేను సొంత మనుషులా అనుకున్నా, అయినా నాకు బాగా పెట్టావుగా. సైబర్ క్రైమ్స్ ఆపుదామనుకున్నా, నన్నే క్రిమినల్ చేశారు కదా. గేమ్ ఎండ్ చేసే సమయం వచ్చింది గ్రీన్.
మన హ్యాకర్స్ లైఫ్లో జరిగే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ దొరికిపోవటం. ఈ హ్యాకింగ్లు, సైబర్ క్రైమ్లు మన విక్టిమ్స్నే కాదు, మనల్ని కూడా ఏదోలా ముంచుతాయి. ఇప్పుడు అదే జరిగింది. ఆ అన్సారీ గాడిని వదిలే ప్రసక్తే లేదు. గ్రిన్, ఇది గేమ్ ఓవర్.